హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ రోజు నేను సింధుకి ప్రపోజ్ చేయబోతున్నాను అనమాట. నిజమే, ఈ రోజు నేను సింధుకి ప్రపోజ్ చేయబోతున్నా. సో ఈ రోజు వీడియో అదే అనమాట. నేను మొత్తం ప్లాన్ చేసేసిన. ఇప్పుడు సింధు మీద ఉంది, చూపిస్తావు. సింధు మీద బిల్డింగ్ మీద ఉంది. నేను ఇక్కడ కింద పార్క్ వచ్చి మొత్తం సెట్ చేసేసిన. ఇప్పుడు సింధుకి ఫోన్ చేసి పిలుస్తా కిందికి రమ్మని. ఏదో ఇట్లా టైంపాస్ చేద్దామని పిలిచి ప్రపోజ్ చేస్తా. నాకైతే రియాక్షన్ క్రేజీ వస్తుంది అనిపిస్తుంది. ఫోన్ చేసి పిలుస్తా ఆమెని. ఇప్పుడు నా దగ్గర ఒకటే ఫోన్ తెచ్చిన, ఒక ఫోన్ మర్చిపోయినా మీదనే. సో అందుకే ఇప్పుడు ఈ ఫోన్ తోటి ఫోన్ చేయాలి కాబట్టి ఫోన్ చేసి పిలుస్తా. పిలిచి తను వచ్చినాక రికార్డ్ చేస్తా, సరేనా? A few moments later. ఇగో ఇప్పుడే సీడీ దిగుతున్నట్టు కనిపించింది సింధు. అగో వస్తుంది చూడు, సీడీ దిగుతుంది. ఏకే పిలిచిన పార్క్కి రా, ఏమన్నా టైం పాస్ చేద్దామని. టైం పాస్ అయితే లేదని. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. తన రియాక్షన్ ఎట్లా వస్తుందో అర్థమైతలేదు. మంచిగానే రిసీవ్ చేసుకుంటుందో అనుకుంటున్నా నేనైతే. ఇంకా తన రియాక్షన్ ఎట్లా వస్తుందో చూడాలి ఇక. సో వెయిట్ చేయండి. సింధు అయితే వచ్చేసింది. ఇంకో సర్ప్రైజ్ ఇస్తున్నా ఈరోజు. ఏం సర్ప్రైజ్ చెప్తా వీడియోలో. నువ్వేమన్నావు? ఫుడ్ ప్రమోషన్ అన్నావు. పోదాం ఇప్పుడు పోదాం. ఇప్పుడు పోదాం. ఆకలేస్తుంది. ఎందుకు లాంగ్ వీడియో చేస్తున్నావు? నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నా కదా. ఏంది? అవి చెప్తా ఈసారి వీడియోలో చెప్తా. చెప్పు. లాంగ్ వీడియో ఎందుకు తీస్తున్నావు అది చెప్పు. ఒక సర్ప్రైజ్ ఉందని చెప్తున్నా కదా. సర్ప్రైజ్ నా గురించి రివీల్ చేసినావు కదా నువ్వు. అవును. అది ఇప్పుడు ఇంతవరకు క్యాజువల్ గానే నడిచింది మన మధ్య. సో ఇప్పుడు ఏదో ఒకటి మంచిగా చేయాలని ఈ రోజు అయితే గట్టిగా ప్రిపేర్ అయినా నేను. కానీ ముందుకు వచ్చినప్పుడు నాకు చాలా ఏదో తెలియని భయం వేస్తుంది. సిగ్గు కాదు, భయం. అంటే పుట్టుకొస్తుంది లోపల నుంచి. ఎందుకంటే నీ అందాన్ని చూసి మర్చిపోతున్నా నేను. అదే నా వీడియో. కొంపతి సీరియస్ సింధుని పొగిడి ఫ్లాప్ చెప్దామని అదే నా టైటిల్. నిజంగా నీ అందాన్ని చూస్తే మతిపోతుంది. అది వెళ్ళిపోయింది. అప్పుడు నువ్వు అక్కడ వస్తుంటే ఆ పాట ఇద్దాం అనుకున్నా. ఆకాశం అమ్మాయి నీలా ఉంటుందే. రే యుద్ధం కూడా ఆడ తర్వాత ఆపేస్తారా? చాలు, ఇంకా 2 చేసావుగా, చాలు. చెప్పు మ్యాటర్. నాకు ఇదో ఇలా చూడు, హార్ట్ చెప్పు. హార్ట్ బీట్ ఎట్లా కొట్టుకుంటుంది చూడు ఒకసారి. అరే చెప్పు, నువ్వు ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పు. మ్యాటర్ ఏంటంటే అది ఏది చెప్తా, ఆగు. క్షణమైన కనబడకుంటే చెప్దామనే పిలిచిన. మెయిన్ విషయం అదే. ఏంటి అని అంటే అది భయం అవుతుంది నాకు. అడుగైన దూరం ఏం చెప్పాలనుకుంటా. సరే కళ్ళు మూసుకో చెప్పు. చెవులు మూసుకోవాలి. కళ్ళు మూసుకో అయితే. రెడీ? ఫోన్ కళ్ళు మూసుకో. 3, 2, 1. I love you. నిజంగా చెప్తున్నా, సింధుకి నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలే. అది ఎప్పుడో అయింది అది. కానీ ఇప్పుడు ఫైనల్లీ ఈ రోజు అయితే నీ ముందు ప్రపోజ్ చేద్దామని అనుకున్నా. కానీ ఎందుకో నాకు లోపల భయం వేస్తుంది. ఎందుకో తెలియదు. ఇంకోటి ఉందా, చిన్న బొకే కాదు, బొకే చేద్దాం అనుకున్నా. నీ అందం ముందు అది ఆనందం ఎంత ఉంటుందో చెప్పు. ఇంత పెద్ద బొకే పట్టుకొచ్చిన ఈమె అందం ముందు అది ఏం పనికి రాదు. వాళ్ళకి తెలుసులే అది. నువ్వు ఎందుకు తీసుకురాలేదు? సరే కానీ నీకోసం చిన్న చాక్లెట్ ఇంకేమైనా తీసుకురాలేదా? ఏం కావాలి చెప్పు. సరే చెప్పు. సరే నువ్వు ఉన్నావు చాలే నాకు. నీమే కూడా ఇస్తుంది మెల్లగా. నీకెందుకు వచ్చింది థాట్ ఈ రోజు ఇవ్వాలని?
ఎక్కువ వచ్చేస్తుంది, ఏదో ఒకటి ఆలోచిస్తుంటే వచ్చేస్తుంది, ఎందుకు వచ్చింది చెప్పు. వచ్చేస్తుంది అట్లనే. నువ్వు ఇప్పుడు Oh, సరే కానీ ఇట్లా వీళ్ళు అందరు ముందు ప్రపోజ్ చేయడం నీకు ఎట్లా అనిపించింది? వీళ్ళందరి ముందు అని ఎందుకు అంటున్నారు తెలుసా, ఆడంతా బ్యాచ్ వెనకాల మొత్తం చిన్నపిల్లల బ్యాచ్ ఉందన్నమాట. వాళ్ళిద్దరు ముంగట సిగ్గు అనిపిస్తుంది శివకి నాకు కదా. సిగ్గు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే భయం వేస్తుంది. ఎందుకంటే ఎందుకంటే నేనేమైనా రిజెక్ట్ చేస్తానా? రిజెక్ట్ చేసి కాదు, ఎట్లా తీసుకుంటావు అనే ఒక భయం అంతే. లేదు, నువ్వు చేసే ప్రతి ఒక్క చిన్న పని నేను చాలా హ్యాపీగా తీసుకుంటా. అయ్యో, ఇంత thank you థాట్ తీసుకొని మరి you, బంగారం. నా కోసం ఇంత పెద్ద ఫ్లవర్ తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బంగారం. లవ్ యూ టూ, లవ్ యూ టూ. కాకపోతే ఇంకా కొంచెం పెద్ద బొకే తెచ్చి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండే అనమాట. అది తెద్దాం అనుకున్నా కదా, అది నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఎప్పుడు ప్లాన్ చేస్తా? అది ఇంకా మంచి చేసినప్పుడు ప్లాన్ చేస్తా. ఏమంటావు? ఏంది ఎట్లున్నా చూడు. బాగానే ఉన్నావు, నాకంటే బాగానే ఉంది కదా. గైస్ గైస్ ఈమె బాగుందా నేను బాగున్నానా చెప్పండి. ఎవరైతే నేను గానీ మేమిద్దరం బాగున్నాం గానీ గైస్ తెలియకుండా చేశాడు, బట్ ఇట్స్ ఓకే. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. 10 గంటలు లేచి ఉన్నాం అనుకో, 9 గంటలు గొడవ అవుతుంది గైస్ మాది. 9 గంటలు కొట్లాడుకుంటూనే ఉంటాం మేము. 1 గంట మంచిగా ఉంటాం, ఆ 1 గంటనే ఇట్లా కలుసుకుంటాం అనమాట. అంతే, ఇంకా మాక్సిమం మేము వీడియోలో తప్ప బయట చాలా కొట్లాడుకుంటాం. స్టిల్ నా కోసం ఇంత ఆలోచించి చిన్ని క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ టూ. చలో చెప్పేసే బాయ్ చెప్పేసే. సరే గైస్, నాకు తెలియకుండా ఇంటర్ ఎట్లా చెప్పిండో వెళ్ళి చెక్ చేయాలి ఇప్పుడు. సరే గైస్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్. అండ్ మీ అందరికి ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి వెళ్ళండి.